హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధీర్ ఎక్సలెన్సీ. సో ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈరోజు టాపిక్స్ వచ్చేసి యూఎన్ గురించి, అంటే యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఒక 3 ప్రోగ్రామ్స్ గురించి డిస్కస్ చేద్దాం. అది ఒకటి ఏంటి అని అంటే యూనిసెఫ్తో కలిసి, అంటే భారత ప్రభుత్వం యూనిసెఫ్తో కలిసి యువా అనే ఒక ప్రోగ్రామ్, అలాగే గ్లోబల్ ఫండ్ అనే ఒక కొత్తగా వచ్చింది, అదేంటో చూద్దాం. అలాగే గ్లోబల్ హంగర్ పైన వీళ్ళు ఒక విషయం చెప్పడం జరిగింది. సో అదేంటో, ఇలా 3 విషయాలనే యూఎన్కి సంబంధించి అది చూద్దాం. అలాగే ఎంహెచ్ఆర్డి వాళ్ళు మనోదర్పణ్ అనే ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చారు. సో అదేంటో డిస్కస్ చేద్దాం. సౌత్ ఆఫ్రికాకు ఇండియా DDT సరఫరా చేస్తూ ఉంటుంది, అదేంటో చూద్దాం. చైనా భూటాన్తో ఒక అంటే స్వాపింగ్ ప్రోగ్రామ్ పెట్టారు వాళ్ళు. సో అదేంటో చూద్దాం. ఇలా ఇంపార్టెంట్ విషయాలున్నాయండి. వీడియో అయిపోయేంత వరకు చూడండి. సో వెళ్ళిపోదాం మనం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఈరోజు ఫస్ట్ టాపిక్ మనది యూఎన్కి సంబంధించి 3 పథకాలని చెప్పాను కదా. సో అందులో ఒకటి ఫస్ట్ టాపిక్ ఏమో యూఎన్కి సంబంధించినటువంటి యూనిసెఫ్ ఉంది కదండి, యూనిసెఫ్. సో ఈ యూనిసెఫ్తో ఒక ప్రోగ్రామ్ చేస్తుంది ఇండియా కలిసి, అంటే కొలాబరేషన్ విత్ మినిస్ట్రీ ఆఫ్ యూత్ స్కిల్స్, అంటే యూత్ అఫైర్స్ అండ్ స్కిల్స్, అంటే దాంతో కలిసి ఒక ప్రోగ్రామ్ పేరు ఏంటి అని అంటే యువా. ఈ ప్రోగ్రామ్ను యూనిసెఫ్తో కలిసి భారత ప్రభుత్వం చేస్తుందండి. సో ఈ ప్రోగ్రామ్ ఎందుకు అని అంటే, ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, దాదాపు దేశంలో 1 crore యూత్ను వీళ్ళని స్కిల్ వైపుగా, అంటే స్కిల్డ్ యూత్ను తయారు చేయాలన్నది ఈ ప్రోగ్రామ్ యొక్క ఇంటెన్షన్ అండి. ఏంటి ప్రోగ్రామ్ పేరు? యువా, గుర్తుపెట్టుకోండి, YUWAAH, యువా. ఈ ప్రోగ్రామ్ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్కిల్స్ వాళ్ళు ఇన్ కొలాబరేషన్ విత్ యూనిసెఫ్తో కలిసి ఈ ప్రోగ్రామ్ చేయబోతున్నారు. ఈ ప్రోగ్రామ్ యొక్క లక్ష్యం అంటే భారతదేశంలో దాదాపు 1 crore యూత్ని స్కిల్డ్ పీపుల్గా మలచడం అన్నది దీని యొక్క ఉద్దేశం. తద్వారా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కావచ్చు, వివిధ రంగాల్లో స్టార్టప్స్, వివిధ రకాలుగా డెవలప్మెంట్ అనేది ఉంటుంది కదా. ప్రత్యేకించి కోవిడ్ నేపథ్యంలో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం కాబట్టి, అంటే MSMEలు కావచ్చు, వివిధ కంపెనీలు కావచ్చు, ఇవన్నీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కాబట్టి ఈ ఇబ్బందుల నేపథ్యంలో యూనిసెఫ్ వాళ్ళు ఈ యువ అనే ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది. తద్వారా యూత్కి ఎంప్లాయ్మెంట్ కానీ వివిధ రకాలుగా వాళ్ళకు ఉపయోగంగా ఉంటుందని చెప్పి యువ అనే ప్రోగ్రామ్ తీసుకొచ్చారండి, గుర్తుపెట్టుకోండి. దీని యొక్క ఇంటెన్షన్ 1 crore యూత్ని స్కిల్డ్ యూత్గా మార్చడం, అంటే స్కిల్డ్ పీపుల్గా మార్చడం అనేది ఈ యువ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య లక్ష్యం. సో దీన్ని ఒకసారి గుర్తుపెట్టుకోండి, యువ ప్రోగ్రామ్ గురించి. అలాగే ఇంకో ప్రోగ్రామ్ యూఎన్ గురించి 3 పథకాలు అని చెప్పాను కదా. ఈరోజు 3 ప్రోగ్రామ్స్ యూఎన్ గురించి, అవి ఏంటో చూద్దాం. ఇంకొకటి ఏంటి అని అంటే, యూఎన్ వాళ్ళు ఒక గ్లోబల్ ఫండ్ అని ఏర్పాటు చేశారండి. నార్మల్గా 2000లో యూఎన్ వాళ్ళు ఒక గ్లోబల్ ఫండ్, ఈ గ్లోబల్ ఫండ్ యొక్క ఇంటెన్షన్ ఏంటో అది ఒకసారి మనం చూద్దాం. ఇదేంటి అని అంటే, నార్మల్గా యూఎన్ వాళ్ళు అంటే ఇప్పుడు HIV కావచ్చు, వివిధ రకాల మలేరియా, చాలా రకాల రోగాలు ఉన్నాయి కదా. అంటే ప్రపంచంలో HIV, అలాగే మలేరియా, వివిధ రకాల రోగాలు, అప్పుడు ప్రపంచాన్ని చాలా ఇబ్బంది పెట్టినటువంటి రోగాలకు, అంటే TB, చాలా రకాల రోగాలకి ఒక ఫండ్, గ్లోబల్ ఫండ్ని ఏర్పాటు చేసి, అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక ఫండ్ని ఏర్పాటు చేసి, మన సార్క్కి చూసాం కదా, సార్క్ ఎమర్జెన్సీ ఫండ్ అని ఇండియా సార్క్ దేశాలతో ఒక ఫండ్ ఏర్పాటు చేసింది కదా, ఎమర్జెన్సీ ఫండ్ అని. సో ఇలాగే అప్పుడు వివిధ దేశాలు యూఎన్తో కలిసి ఒక ఫండ్ని ఏర్పాటు చేయాలి, ఈ ఫండ్ అన్నింటికి ఉపయోగపడాలని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫండ్ గ్లోబల్ ఫండ్ అండి. ఈ ఫండ్ 2000లో ఏర్పాటు చేశారు. ఈ గ్లోబల్ ఫండ్ యొక్క హెడ్ క్వార్టర్ జెనీవాలో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. జెనీవాలో ఉంటుంది, స్విట్జర్లాండ్లో. 2000లో ఈ గ్లోబల్ ఫండ్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ మనం గ్లోబల్ ఫండ్ అని చెప్పుకుంటున్నాం, ఓకే. బట్ ఈ గ్లోబల్ ఫండ్ యొక్క ఇప్పుడు మనకి ఎందుకు వచ్చింది ఈ టాపిక్ అనే దాన్ని ఇప్పుడు మనం చూద్దాం. గ్లోబల్ ఫండ్ యొక్క ఎందుకు వచ్చింది అనేది. ఈ గ్లోబల్ ఫండ్ ఎందుకు అని అంటే, ఇప్పుడు HIV లేకపోతే మలేరియా, వీటి కోసం వివిధ రకాల రోగాలను బారిన ప్రజలను, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలను రక్షించేందుకు ఇది ఏర్పాటు చేశారని చెప్పాం కదా. సో ఇటువంటి ప్రజలు ఇప్పుడు ఈ కరోనా నేపథ్యంలో, COVID-19 నేపథ్యంలో మమ్మల్ని మీరు పట్టించుకోవట్లేదు, సో మా బాధలను మీరు పట్టించుకోవట్లేదు అని చెప్పి ఈ ప్రజలు ఎవరైతే రోగాల బారిన పడినటువంటి ఉన్నారో, గ్లోబల్ ఫండ్ కింద ఏ రోగాలను వీళ్ళు కవర్ చేస్తారో ఆ ప్రజలు వాళ్ళని కోరడం జరిగింది. సో తద్వారా ఇప్పుడు న్యూస్లోకి రావడం జరిగింది గ్లోబల్ ఫండ్, గుర్తుపెట్టుకోండి. ఇది 2000లో ఏర్పాటు చేశారు. ఇందులో మన ఇండియా 2006లో చేరిందండి గ్లోబల్ ఫండ్లో ఇండియా. ఇప్పటి వరకు దాదాపు
46 మిలియన్ డాలర్స్ను ఇండియా డొనేట్ చేయడం జరిగింది గ్లోబల్ ఫండ్కి. $USD మిలియన్, $46.5 మిలియన్ దీనికి మన ఇండియా ఇప్పటి వరకు డొనేట్ చేయడం జరిగింది. సో వీళ్ళ ప్రస్తుతం ఎందుకు వచ్చిందంటే ఈ గ్లోబల్ ఫండ్ కింద ఉన్నటువంటి HIV, అలాగే ట్రాన్స్జెండర్స్, వివిధ రకాల రోగాలు ఉన్నాయండి దీంట్లో. వీళ్ళందరూ కలిసి ఇప్పుడు అడగడం జరిగింది, మమ్మల్ని మీరు నెగ్లెక్ట్ చేశారు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా వీళ్ళకి ఫండ్స్, వివిధ రకాల NGOలకు ఈ ఫండ్స్ ఇస్తుంటారు కదా, ఆ NGOలను ఉన్నటువంటి ఏవైతే లబ్ధి చేకూరేటువంటి ప్రజలు లేకపోతే NGOs ఉన్నాయో వాళ్ళు అడగడం జరుగుతుంది, ఏమని ఇప్పుడు COVID-19 వచ్చిందని మమ్మల్ని మీరు నెగ్లెక్ట్ చేస్తున్నారు, సో మమ్మల్ని కూడా పట్టించుకోండి అనే ఉద్దేశంతో గ్లోబల్ ఫండ్ని అడగడం జరిగింది. సో ఇప్పుడు అందుకే ఈ గ్లోబల్ ఫండ్ అనే విషయం ఇప్పుడు న్యూస్లో ఉంది. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఇది కొంచెం ఇంపార్టెంట్. ఇంకోటి మూడో టాపిక్ వచ్చేసి, ఫస్ట్ టాపిక్ ఏం చెప్పుకున్నాం మనం, యువ ప్రోగ్రామ్ యూనిసెఫ్తో కలిసి 1 కోటి యువకులను స్కిల్డ్, నైపుణ్యం కలిగినటువంటి యువకులుగా మార్చే ప్రోగ్రామ్ యువ. ఈ రెండోది ఈ గ్లోబల్ ఫండ్ గురించి. మూడో ప్రోగ్రామ్ ఏంటి అని అంటే, యునైటెడ్ నేషన్స్ వాళ్ళు రీసెంట్గా ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగిందండి. అంటే ఒక రిపోర్ట్ అంటే దేని గురించి అంటే హంగర్ ఇండెక్స్ కాదండి, గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అని ఉంటుంది, ఓకే. బట్ వీళ్ళు కూడా గ్లోబల్ హంగర్ మీదనే ఈ విషయం చెప్పడం జరిగింది. గ్లోబల్ హంగర్, ఇప్పుడు మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉంది కదా, SDG సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో 7 ఉంటాయి కదా, 2015లో సస్టైనబుల్ డెవలప్మెంట్ SDG డెవలప్మెంట్ ఉంటాయి కదా, SDGని 2030లోపు అచీవ్ చేయాలి కదా వీటిని. సో దీంట్లో SDG 2 అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ 2 ఏంటి అని అంటే 2030లోపు ఆకలిని జీరో వైపు, గ్లోబల్ హంగర్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఆకలి సూచీని లేకపోతే శరణార్థులను 2030లోపు జీరోకు చేర్చాలి, అంటే అంతమొందించాలి, అంటే ప్రపంచంలో ఏ ఒక్క వ్యక్తి కూడా ఆకలితో అలమటించకూడదు అనే ఉద్దేశంతో ఈ గోల్ పెట్టుకున్నారు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 2. సో ఇప్పుడు UN ఏమని చెప్పింది దీని గురించి అని అంటే 2019లోపు మనం ఈ ఏదైతే మనం 2030లోపు అనుకున్నామో ఈ గోల్ను చేరలేమో మనం అని చెప్పి UN ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అంటే ఎందుకు అని అంటే దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు 690 మిలియన్స్ ఉన్నారని చెప్పడం జరిగిందండి. ఒకసారి చూద్దాం, ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ హంగర్ పైన ఇప్పుడు 2030 వరకు మనం దీన్ని అచీవ్ చేయలేం. ఎందుకు అని అంటే ఇప్పుడు ప్రస్తుతానికి 2019 వరకు ప్రపంచవ్యాప్తంగా 690 మిలియన్ పీపుల్ ఆకలితో అలమటిస్తున్నారు. అంటే ఆకలే కాదు, పోషకాహార లోపం అంటే మాల్ న్యూట్రిషన్ కూడా ఉంది వీళ్ళందరికీ. సో వీళ్ళందరినీ మనం 2030లోపు అంటే ఏదైతే ప్రపంచవ్యాప్తంగా మనం గోల్ పెట్టుకున్నామో దీన్ని మనం అచీవ్ చేయలేం అని చెప్పి UN చెప్పడం జరిగింది. ఇది 2019లో 690 మిలియన్ అండి, 2018లో 680 అంటే దాదాపు 10 మిలియన్ ఒక్క ఇయర్లో పెరిగారని చెప్పింది. అలాగే 2014 to 19 అంటే 5 ఇయర్స్లో ఎంత అంటే 60 మిలియన్ పెరిగారని చెప్పి ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, 2019 వరకు 690 మిలియన్, అంతకుముందుతో పోల్చుకుంటే 10 మిలియన్ పెరిగారు 2019కు. మొత్తం 5 ఇయర్స్లో 60 మిలియన్ అంటే ప్రతి ఇయర్ పెరుగుతూనే ఉంటారు. యాక్చువల్గా గోల్ ఏంటి, జీరోకి తీసుకురావాలి కదా. ఇప్పుడు సపోజ్ 2015 నుంచి అనుకుందాం, గ్రాడ్యువల్గా డిక్రీజ్ కావాలి కదా, బట్ ఇక్కడ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ గోల్ని ఎలా అచీవ్ అవుతారండి, దీంట్లో మనకు తెలుస్తుంది. ఇక్కడ 680 ఉంది, ఇక్కడ 690. ఇప్పుడు 5 ఇయర్స్లో 60 మిలియన్ పెరిగింది. ఇక్కడ 10 అంటే 5 ఇయర్స్లో మినిమం యావరేజ్గా 12 వెళ్తుంది అన్నట్టే కదా ఇక్కడ 5 ఇయర్స్ టైంకి 60 మిలియన్ అంటే. సో ఇది అచీవ్ చేయడం మనకు కష్టమవుతుంది అని చెప్పి UN ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే వీళ్ళు కాంటినెంటల్ వైజ్గా, ఖండాల వారిగా ఇప్పటికీ ఏషియా అనేది ఈ గ్లోబల్ అంటే ఆకలిలకు సూచిగా, అంటే ప్రపంచంలో ఆకలి శరణార్థులు, అన్నార్థులు ఉన్నటువంటి అతి ఎక్కువ మంది ఉన్నటువంటి ఖండం మన ఏషియా అండి. ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఆఫ్రికా, నెంబర్ 3 లాటిన్ అమెరికా, నెంబర్ 4 కరేబియన్. సో ఇవి 4 ఇలా ఉన్నాయని చెప్పి వీళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దీంట్లో దాదాపు ఇందులో 300 మిలియన్ వరకు ఉన్నారు, 380 మిలియన్, ఇందులో 281 మిలియన్ ఇట్లా ఉంది. అది మనకు అవసరం లేదు. బట్ అత్యధిక ఆకలితో అలమటించేటువంటి ఖండం ఏషియా, 2 ఆఫ్రికా, 3 లాటిన్ అమెరికా, 4 కరేబియన్. సో ఇవి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం పేదరికం అంటే ఇప్పుడు ఆకలి కదా అండి, ఇది హంగర్ గురించి కాబట్టి హంగర్ గురించి ఏమన్నా ఇప్పుడు హంగర్ అండ్ మాల్ న్యూట్రిషన్గా ఉన్నారని చెప్పారు. ఇక్కడ హంగర్ అండ్ మాల్ న్యూట్రిషన్ అంటే పోషకాహార లోపంతో ఆకలితో ప్రపంచంలో 690 మిలియన్లు బాధపడుతున్నారు, 690 మిలియన్ల ప్రజలు బాధపడుతున్నారని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం ఏం చదవాలి అని అంటే వీటిని హంగర్ అండ్ మాల్ న్యూట్రిషన్ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఏమైనా ప్రోగ్రామ్స్ చేసిందా,
ఒకవేళ చేస్తే ఏంటి అని ఒకసారి చదవండి మీరు. సో ఇప్పుడు నార్మల్గా మనం ఫస్ట్ నుంచి ఇప్పటివరకు భారత ప్రభుత్వం చేసిన పథకాలు చూస్తే ICDS అని, ఇది కూడా మాల్ న్యూట్రిషన్ కదా, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీము. సో ఇది, అలాగే డ్వాక్రా ప్రోగ్రామ్, డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ ఇన్ రూరల్ ఏరియాస్, ఇది కూడా తెలిసిన విషయమే కదా డ్వాక్రా. అలాగే నేషనల్ మిడ్ డే మీల్ స్కీమ్, ఈ ప్రోగ్రామ్ కూడా నార్మల్గా డ్రాప్ అవుట్స్ని తగ్గించేందుకు, అలాగే పోషకాహార లోపాన్ని కూడా తగ్గించేందుకు, ఇది కూడా 2 రకాలుగా ఉందండి. అలాగే ఇప్పుడు మన తెలంగాణలో చూసుకుంటే అన్నపూర్ణ పథకం, 5 రూపాయల భోజనం, ఇలాంటి పథకాలు ఉన్నాయి. అక్షయ పాత్ర వాళ్ళతో సహకారంతో చేస్తున్నారు కదా. సో ఇలాంటి కొన్ని పథకాలు ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఇండైరెక్ట్గా ఆకలిని తీర్చేందుకు, పోషకాహార లోపాన్ని తగ్గించేందుకే అండి. సో వాటిని కూడా ఒకసారి దీంట్లో చదువుకోండి. సో ఇది బాగుంటుంది. 3 పథకాలు ఈ యూనిట్కి సంబంధించి డిస్కస్ చేసాం. సో ఇంకో టాపిక్ ఏంటి అని అంటే మనోదర్పణ్ అండి. మనోదర్పణ్ అని కొత్తగా MHRD వాళ్ళు, మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ వాళ్ళు దీన్ని తీసుకురావడం జరిగింది. ఏంటండి ప్రోగ్రామ్ పేరు? మనోదర్పణ్. సో ఈ మనోదర్పణ్ అనే ప్రోగ్రామ్ MHRD వాళ్ళు తీసుకురావడం జరిగింది. సో MHRD వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారండి మనోదర్పణ్ అనే ప్రోగ్రామ్? ఇది ఏంటంటే స్టూడెంట్స్ ఉన్నారు కదా, ఇప్పుడు COVID-19 నేపథ్యంలో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సైకాలజికల్గా, అంటే మానసికంగా వాళ్ళని స్టెబిలైజ్ చేసేందుకు, మానసికంగా వాళ్ళు కుంగిపోకుండా వాళ్ళని ముందుకు సాగే విధంగా, ముందుకు వాళ్ళలో ధైర్యాన్ని నింపే విధంగా ఒక ప్రోగ్రామ్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ మనోదర్పణ్ అనే ప్రోగ్రామ్ను MHRD వాళ్ళు తీసుకొచ్చారు. ఇది సైకలాజికల్ ప్రోగ్రామ్. మనోవికాసాన్ని, మానసిక స్థైర్యాన్ని స్టూడెంట్స్లో నింపేందుకు తీసుకొచ్చినటువంటి ఒక వినూత్న ప్రోగ్రామ్. ఎవరు తీసుకొచ్చారండి? MHRD వాళ్ళు తీసుకొచ్చారు. సో ఇది గుర్తుపెట్టుకోండి, మనోదర్పణ్ స్టూడెంట్స్లో. ఎందుకంటే COVID-19 నేపథ్యంలో ఇప్పుడు క్లాసెస్ లేవు పిల్లలకి, అంటే ఇప్పుడు నార్మల్గా కాలేజ్ వాళ్ళంటే కొంచెం ధైర్యంగా ఉంటారు అనుకోవచ్చు. బట్ ఇంటర్మీడియట్, డిగ్రీలో పిల్లలకి చదువు ఎలా ఉంటుంది అనే ఒక మానసిక స్థైర్యాన్ని కోల్పోతారు కదా. సో వాళ్ళకి ఆ స్థైర్యాన్ని నింపేందుకు, వాళ్ళు ఉన్నటువంటి భయాల్ని పోగొట్టేందుకు చేసినటువంటి ఒక ప్రోగ్రామే ఈ మనోదర్పణ్ అండి. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే MHRD ఏమైనా చేసినటువంటి ప్రోగ్రామ్స్ ఏమైనా గుర్తుపెట్టుకోండి. అంతకుముందు మొన్న చెప్పాను కదా, దీక్ష, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్ అనే ప్రోగ్రామ్ చెప్పాం. స్వయం అనే ప్రోగ్రామ్ గురించి చెప్పాం. మొన్న ఏపీ ప్రభుత్వం నిష్ఠ, ఈ ప్రోగ్రామ్ గురించి చెప్పాం. అలాగే వివిధ రకాల ప్రోగ్రామ్ MHRD చేస్తూ ఉంది. సో అవి ఏంటో కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో ఇది మనోదర్పణ్ ఎందుకండి? పిల్లల్లో మానసిక స్థైర్యాన్ని నింపేందుకు చేసినటువంటి ఒక వినూత్న కార్యక్రమం MHRD వాళ్ళు తీసుకొచ్చారు. సో ఇది దీని గురించి. అలాగే రీసెంట్గా రాజ్యసభ ఉంది కదండి, రాజ్యసభలో ఒక కొత్త పెన్షన్ స్కీమ్ను తీసుకొచ్చారు. ఏంటి అని అంటే ఇది ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ గ్రూప్ సి ఎంప్లాయ్మెంట్స్ అనమాట. అంటే రాజ్యసభలో నార్మల్గా ఇప్పుడు రాజ్యసభ యొక్క సెక్రటరీ ఎవరండి? దీపక్ శర్మ, ఇది మనకు తెలిసిన విషయమే. బట్ రాజ్యసభలో ఎవరైతే లో ఇన్కమ్ పీపుల్ ఉన్నారో, రాజ్యసభలో అతి తక్కువ వేతనం పొందేటువంటి ఎంప్లాయీస్కి ఫైనాన్షియల్ అసిస్టెన్స్, ఒక పెన్షన్ లాంటి ప్రోగ్రామ్ అందించాలి అనే ఉద్దేశంతో ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. గుర్తుపెట్టుకోండి, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ గ్రూప్ సి ఎంప్లాయీస్. సో ఈ ప్రోగ్రాము తీసుకురావడం జరిగింది, ఈ ప్రోగ్రామ్. బట్ ఈ ప్రోగ్రామ్కు ఇక్కడ దీని యొక్క ఇంటెన్షన్ ఏంటంటే, ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు ఓకే, బట్ దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, ఈ ప్రోగ్రామ్కి అరుణ్ జైట్లీ, అంటే అంతకుముందు మాజీ ఆర్థిక మంత్రి ఉన్నారు కదండి, ఆయన చనిపోయినటువంటి అరుణ్ జైట్లీ గారు ఉన్నారు కదా, సో ఆయన పేరును దీనికి పెట్టడం జరిగింది. సో ఇది దీని ప్రత్యేకత. సో ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ గ్రూప్ సి ఎంప్లాయీస్, తక్కువ వేతనం పొందుతున్నటువంటి గ్రూప్ సి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారికి ఫైనాన్షియల్, అంటే ఆర్థిక చేయూతనిచ్చేందుకు చేసినటువంటి ఒక వినూత్న కార్యక్రమే ఈ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ గ్రూప్ సి ఎంప్లాయీస్. ఈ ప్రోగ్రామ్కు మాజీ ఆర్థిక మంత్రి అయినటువంటి అరుణ్ జైట్లీ గారు పేరు పెట్టడం జరిగింది. సో దీన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దీన్ని ఆమోదించడం జరిగింది. సెక్రటరీ అయినటువంటి, రాజ్యసభ సెక్రటరీ అయినటువంటి దీపక్ శర్మ గారు కూడా దీన్ని నోటిఫై చేయడం జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకోండి, అరుణ్ జైట్లీ గారు. అలాగే అంతకుముందు ఒక ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఉంటుంది కదా, ఫైనాన్షియల్ సంస్థకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఐ థింక్ ఇన్స్టిట్యూట్ పేరు అదే అనుకుంటా, దానికి కూడా ఫైనాన్షియల్కి సంబంధించిన కూడా ఒక ఇన్స్టిట్యూట్ ఉంటుంది, దానికి కూడా అరుణ్ జైట్లీ గారి పేరు పెట్టడం జరిగింది. అలాగే ఢిల్లీలో ఉంటుంది కదండి ఫిరోజ్ షా కోట్ల మైదానం ఉంటుంది కదా, దానికి కూడా అరుణ్ జైట్లీ పేరు పెట్టడం జరిగింది. సో అది కూడా గుర్తుపెట్టుకోండి.
అరుణ్ జైట్లీ గారి పేర్లు చాలా వాటికి పెట్టారు. ఫిరోజ్ షా కోట్ల మైదానానికి అంటే DDCA ఉంటుంది కదా, ఢిల్లీ డెవలప్మెంట్ ఫర్ క్రికెట్ అసోసియేషన్ అని ఉంటుంది కదా, సో దానికి అరుణ్ జైట్లీ గారి పేరు పెట్టారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఐ థింక్ అదే అనుకుంటా, లేకపోతే రేపు క్లారిఫై చేస్తాం దానికి కూడా అరుణ్ జైట్లీ గారు పేరు పెట్టడం జరిగింది. ఈయన పేర్లు కొన్ని వాటికి పెట్టారు, దాన్ని గుర్తుపెట్టుకోండి ఒకసారి. సో ఇది అరుణ్ జైట్లీ గారి గురించి. అలాగే ఇక్కడ ఒక బిల్ ఉందండి, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అని. రీసెంట్గా ఈ యాక్ట్ గురించి ఇప్పుడు ప్రస్తావన వచ్చింది. సో అదేంటో ఒకసారి చెక్ చేద్దాం. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇది యాక్చువల్లీ ఇప్పుడు 2019లో చేశారు. అంతకుముందు ఈ యాక్ట్ 1986లో ఉండేదండి. దీన్ని అమెండ్ చేసి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 అని చేయడం జరిగింది. సో ఈ యాక్ట్ ఏంటి అని అంటే, నార్మల్గా ఇప్పుడు ఈ యాక్ట్ ఎందుకు అని అంటే గుర్తుపెట్టుకోండి ఈ వర్డ్స్, కీవర్డ్స్. ఎన్ష్యూర్, ప్రొటెక్ట్ అండ్ ప్రొవైడ్, ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. ఎన్ష్యూర్, ప్రొటెక్ట్, ప్రొవైడ్ ఏంటి అని అంటే వినియోగదారుల యొక్క హక్కులను బలోపేతం, ఎన్ష్యూర్ చేసేందుకు, వినియోగదారుల హక్కులను రక్షించేందుకు, అలాగే వారికి సురక్షితమైనటువంటి అవకాశాలు, హక్కులను కల్పించేందుకు తీసుకొచ్చినటువంటి ఒక వినూత్న కార్యక్రమం. అంటే ఏదైతే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ఉందో ఆ దాంట్లో కొన్ని అమెండ్మెంట్స్ చేసి 2019 తీసుకురావడం జరిగింది. ఇది వినియోగదారులకు కొత్తగా బలోపేతం, వాళ్ళ హక్కులను బలోపేతం చేసుకునేందుకు, వాళ్ళ హక్కులను కాపాడేందుకు, వాళ్ళకు కొత్త వాటిని ప్రొవైడ్ చేసేందుకు దీన్ని తీసుకొచ్చారు. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే వినియోగదారుల రక్షణల చట్టం. సో దీన్ని 2019, దీనికి యాక్చువల్లీ ఏంటంటే దీన్ని లోక్సభలో జూలై 8, 2019లో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. జూలై 30న ఆమోదం పొందింది లోక్సభలో. అలాగే ఆగస్టు 6లో రాజ్యసభలో దీన్ని రాజ్యసభలో పెట్టారు. ఆగస్ట్ 9న ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దీన్ని సంతకం పెట్టి ఒక యాక్ట్గా అయింది. ఎందుకంటే 1986లో ఈ యాక్ట్ ఉంది, దానికి అమెండ్మెంట్స్ చేసి దీన్ని లోక్సభలో జూలై 8, 2019లో పెట్టారు. జూలై 30న ఆమోదం పొందింది. మళ్ళీ రాజ్యసభలో ఆగస్ట్ 6న పెట్టారు. ఆగస్ట్ 9న ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దీనికి సంతకం పెట్టడం జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకోండి, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్, ఈ డేట్స్ గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ మనం ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి చెప్తున్నాం కాబట్టి దీంట్లో కొత్తగా కొన్ని వాటిని చేయడం జరిగింది. నార్మల్గా ఏదైనా ప్రోడక్ట్ ఉంది, ఇప్పుడు మనకు వినియోగదారులం అంటే ఏదో వస్తువులు మనం వాడుతూ ఉంటాం. సో ఇక్కడ ఏదైనా వస్తువు అది బాగా లేకుండే అంటే అది మంచిగా లేదు అంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయని కన్జ్యూమర్ దాని మీద కంప్లైంట్ చేశారనుకో, కంప్లైంట్ చేస్తే దానికి అప్ టు 1 lakh వరకు, అలాగే 6 months జైలు అని వేస్తారండి ఒకవేళ ప్రోడక్ట్ బాగాలేకుంటే. ఆ ప్రోడక్ట్ వల్ల నార్మల్గా ఒక మనిషి అంటే ఒక కన్జ్యూమర్ ఇంజూర్ అయ్యిందనుకో, అంటే అతనికి ఏదైనా ప్రమాదం జరిగి ఇంజూర్ అయ్యారనుకో, అతనికి 5 lakhs ఫైన్ వేస్తారు. అలాగే 5 years అంటే వారికి జైలు ఉంటుంది. అలాగే లేకపోతే మొత్తానికి చనిపోయారు అనుకుందాం, కన్జ్యూమర్ చనిపోతే 10 lakhs, అతనికి 10 years ప్రిజన్, అలాగే ఒక్కొక్కసారి లైఫ్ కూడా పడే ఛాన్స్ ఉందని దీని యాక్ట్లో చేరించడం. అంటే అర్థం ఏంటి అంటే వినియోగదారు హక్కులను ఇక్కడ ఎక్కువ బలోపేతం చేసి, అంటే ఇప్పుడు నార్మల్గా ఎవరైతే ప్రోడక్ట్స్ కంపెనీకి సంబంధించిన వాళ్ళు తయారు చేస్తారో వాళ్ళని కట్టడి చేసేందుకు, అంటే ఇప్పుడు మనకు ఎక్కువ వినియోగదారులు అంటే ఇప్పుడు ఇటువంటి శిక్షలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ ప్రోడక్ట్స్ను కొంచెం మంచిగా చేసే ఛాన్స్ ఉంటుంది కదా. సో దీన్ని తీసుకురావడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. అలాగే దీంట్లో కామర్స్ గురించి, ఇంతకుముందు కామర్స్ గురించి పెద్దగా రెగ్యులేషన్ అనేది లేకుండే, ఇప్పుడు మాత్రం కామర్స్ని కూడా ఇందులో తీసుకురావడం జరిగింది. కామర్స్ కూడా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కిందకి తీసుకొచ్చారు. కామర్స్ వాళ్ళకి కూడా కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏ ప్రోడక్ట్ తీసుకొచ్చినా, వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకున్నా ఖచ్చితంగా వాళ్ళు ఈ యాక్ట్ కిందకి రావాలని చెప్పడం జరిగింది. అలాగే కన్జ్యూమర్ కనుక ఒక కంప్లైంట్ రేజ్ చేస్తే వితిన్ 48 hours వాళ్ళు రెస్పాండ్ కావాలి, 21 days ఆ కేసును ఫైల్ చేయాలి అని చెప్పి వివిధ రకాల యాక్ట్స్ ఉన్నాయండి. బట్ ఇవన్నీ మనకు నార్మల్గా ఇవి కాదు, బట్ మనకు గుర్తుండాల్సింది ఈ యాక్ట్ 1986లో ఉండే వరకు, ఇప్పుడు దీన్ని 2019కి అమెండ్ చేశారు. దీన్ని జూలై 8, 2019 లోక్సభలో పెట్టారు. జూలై 30లో దీన్ని లోక్సభలో ఆమోదం పొందింది. రాజ్యసభలో ఆగస్ట్ 6న పెట్టారు. 9th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దీన్ని సంతకం చేయడంతో యాక్ట్గా మారింది. సో ఇది గుర్తుపెట్టుకోండి, దీంట్లో వివిధ రకాలుగా ఇవి ఉన్నాయి. సో ఇది కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ దీని గురించి. అలాగే రీసెంట్గా
పిఎన్బి అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉంది కదండి, ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇది సెకండ్ లార్జెస్ట్ గవర్నమెంట్ బ్యాంక్ అండి ప్రస్తుతానికి. ఎస్బీఐ తర్వాత అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇది మనకు తెలిసిన విషయమే. సో ఈ పిఎన్బి నేషనల్ వైడ్గా ఒక సిఎస్ఆర్ ప్రోగ్రామ్ ఏంటి అని అంటే కోవిడ్-19 క్యాంపెయిన్ను, అంటే కోవిడ్-19కు సహాయం చేసేందుకు ఒక నేషనల్ వైడ్ క్యాంపెయిన్ రన్ చేస్తుంది. సో ఆ ప్రోగ్రామ్కు వీళ్ళు సిఎస్ఆర్ కింద కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఈ ప్రోగ్రామ్ చేయబోతున్నారు. నేషనల్ వైడ్గా అంటే దేశవ్యాప్తంగా ఒక కోవిడ్-19 పేషెంట్లను కోవిడ్-19ను ఆదుకునేందుకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఒక ప్రోగ్రామ్ క్యాంపెయిన్ చేస్తుంది. సో అది కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద చేస్తుంది. సో ఇది పిఎన్బి గురించి. నిన్న నేను చెప్పాను రైల్వేస్ గురించి చెప్పినప్పుడు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే సిఎస్ఆర్. కాంకర్ అనే సంస్థ టెంపరేట్ కంట్రోల్డ్ వ్యాగన్స్ ఇండియన్ రైల్వేస్కి ఇస్తుంది అని చెప్పి. సో అది కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ కిందనే కాంకర్ సంస్థ ఇండియన్ రైల్వేస్ కృషి రైలుకు అది కూడా ఇస్తుందని మనం చెప్పాం. సో ఇది దీని గురించి. అలాగే ఇంకోటి ఏంటంటే చైనా ఏంటి అని అంటే ఒక 3 ప్రాంతాలండి. ఈ ప్రాంతాలు ఒకసారి చూద్దాం. జక్కూర్లాంగ్, పాసంలాంగ్ అలాగే డోక్లాం. ఈ 3 ప్రాంతాలు మొత్తం 496 కిలోమీటర్స్. ఇదేంటి అంటే ఓకే ఏంటి అని అంటే ఏవైతే ఈ 3 ప్రాంతాలు ఉన్నాయో ఈ 3 ప్రాంతాలు భూటాన్కి సంబంధించిన ప్రాంతాలు. చైనా ఇప్పుడు ప్రపోజల్ ఏం పెట్టింది అని అంటే, చైనా ఇప్పుడు ఒక విషయం ఏంటంటే నార్మల్గా ఇప్పుడు ఈ ప్రాంతాలు ఇది నార్థర్న్ భూటాన్లో ఉంటాయి. ఈ 2 ప్రాంతాలు జాకర్లాంగ్ అలాగే పాసంలాంగ్ అనే ఈ 2 ప్రాంతాలు నార్త్ భూటాన్లో ఉంటాయి. ఇది వెస్ట్ భూటాన్లో డోక్లాం, మనకు తెలుసు కదా సిక్కిం సరిహద్దులో ఇది వెస్ట్ సైడ్ ఉంటుంది భూటాన్కు. సో ఈ ప్రాంతాలు ఇప్పుడు నార్మల్గా ఇండియా ఇక్కడ ఉంటుంది, మనకు తెలిసిన విషయమే. ఇక్కడ వెస్ట్ బెంగాల్ ఇక్కడ ఉంటుంది కాబట్టి ఈ భూటాన్ ఇక్కడ వస్తుంది మనకు. ఈ భూటాన్లో నార్మల్గా ఇక్కడ డోక్లాం ఉంటుందండి, ఇక్కడ మనకు సిక్కిం వస్తుంది కదా, ఇక్కడ డోక్లాము. ఇక్కడ మనం ఏదైతే జకర్లాంగ్ పాసంలాంగ్ అంటున్నామో ఈ ప్రాంతంలో ఉంటాయి, నార్థన్ ప్రాంతంలో. సో ఈ మొత్తం డిస్టెన్స్ వచ్చేసి 496 కిలోమీటర్స్ అండి. సో ఈ 490 కిలోమీటర్స్ను మనం స్వాప్ చేసుకుందాం అని అంటే మార్పిడి అనమాట. అంటే ఈ ప్రాంతాలను చైనాకి ఇచ్చేస్తే మీకు వేరే ప్రాంతాలను ఇచ్చేస్తామని చెప్పి చైనా ఒక స్వాప్ ప్రోగ్రామ్ను ప్రపోజ్ చేయడం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్ ఒక స్ట్రాటజికల్ ప్రోగ్రామ్ అండి. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు చైనా ఏదైతే ఈ ప్రాంతాలని సపోజ్ ఆల్రెడీ డోక్లాంలో మనకు సిక్కింకి మనకి అంటే చైనాకు మనకు ఆల్రెడీ ఇక్కడ ఉద్రిక్తతలు ఉన్నాయి, అది ఓకే. దీన్ని తీసుకుంటే ఇప్పుడు ఇండియాకు వీళ్ళు ఈజీగా రావడం, ఇండియాని ఎదుర్కొనేందుకు వీళ్ళు ఇక్కడ వీళ్ళ సైనిక స్థావరాలను ఏర్పాటు చేయడం మొన్న గల్వాన్లో ఎలా చూసాం ఆల్రెడీ. ఇక్కడ నార్త్లో ఇప్పుడు ఇక్కడ ఈస్ట్ సైడ్ కూడా వీళ్ళకు వచ్చేందుకు ఇప్పుడు చైనా ఇక్కడ నుంచి ఇక్కడ చైనా ఈస్ట్ సైడ్ కూడా ఇక్కడ డోక్లాంకి రావడం వల్ల ఈజీగా ఉంటుంది కదా సైనిక స్థావరాలను ఏర్పాటు చేసి, అంటే ఒక స్ట్రాటజికల్ పాయింట్ అనమాట ఇండియాను ఎదుర్కొనేందుకు. సో దానికోసమే ఈ ప్రపోజల్ పెట్టింది చైనా. బట్ భూటాన్ అనేది ఇంకా ఒప్పుకోలేదు. సో ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇది అంటే మన రక్షణ విషయంలో చాలా స్ట్రాటజికల్గా ఉంటుంది ఇది. సో అందుకోసమే ఇది చైనా వాళ్ళు దీన్ని పెట్టడం జరిగింది. అలాగే ఇంకోటి ఏంటంటే సాక్టాంగ్ అని ఒక ప్రాంతం ఉంటుందండి. ఇక్కడ ఇందాక చెప్పాను కదా సాక్టాంగ్ భూటాను. ఈ భూటాన్లో సాక్టాంగ్ అని ఒక శాంక్చురీ ఉంటుంది. ఈ శాంక్చురీ గురించి నార్మల్గా మొన్న 58th GEF అండి. GEF అంటే గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ, 58th గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ ప్రోగ్రాంలో ఈ ప్రాంతాలు ఇప్పుడు వీళ్ళు స్వాప్ చేసుకుందాం అంటున్నారు కదా. ఇదే భూటాన్లో ఒక ప్రోగ్రామ్ ఒక శాంక్చురీ ఉంటుంది సాక్టాంగ్ అనే శాంక్చురీ. ఈ శాంక్చురీ మాదే అని చెప్పి కూడా వీళ్ళు క్లెయిమ్ చేయడం జరిగింది. బట్ GEF సంస్థ ఏదైతే ఉందో ఇది ఒప్పుకోలేదు, కానీ వీళ్ళ వాదనను మాత్రం వాళ్ళు విన్నారు. ఇది ఏంటి అని అంటే GEF అనే ఏం చేస్తుందంటే గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ అనే సంస్థ ప్రపంచంలో ఉన్నటువంటి బయోడైవర్సిటీ లేకపోతే శాంక్చురీస్కు డైవర్సిటీ రిజర్వ్స్కు అంటే బయోస్పియర్స్ రిజర్వ్స్కి బయోడైవర్సిటీని కాపాడేందుకు వివిధ రకాలుగా ఫండ్స్ ఇస్తుంది ఇది. సో ఇందులో చైనా ఈ సాక్తాంగ్ అనే దాని శాంక్చురీపై ఇది మాదే అని చెప్పి ఒక రైజ్ చేయడం జరిగింది, ఒక వాళ్ళ అబ్జెక్షన్ను రైజ్ చేయడం జరిగింది. వాళ్ళు దాన్ని తీసుకున్నారు. బట్ మాత్రం ఇప్పటికీ అది వాళ్ళు GEF వాళ్ళు ఏదైతే ఈ సాక్తాంగ్ ఉందో దీన్ని భూటాన్ దాని లాగానే పరిగణించారు. బట్ వాళ్ళు మాత్రం వాళ్ళ అభ్యంతరాలని వాళ్ళు తీసుకోవడం జరిగింది. సో ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇందాక మనం అన్నాం చైనా గురించి, ఇది వీళ్ళు ప్రపోజల్ పెట్టారు జాకర్లాంగ్ పాసంలాంగ్ డోక్లాంను. సో ఇక్కడ దీని గురించి చైనా పెట్టడం ఇంకా భూటాను ఇంకా ఒప్పుకోలేదు. ఒకవేళ ఒప్పుకుంటే మన ఇండియాకి కొంచెం ఇబ్బంది ఉంటుందండి. సో మన రక్షణ దానిలో దృష్ట్యా ఇది కొంచెం ఇబ్బంది ఉంటుందని చెప్పి ఆల్రెడీ ఇండియా వాళ్ళు కూడా దీన్ని అంటున్నారు.
ఇది దీని గురించి. అలాగే ఇక్కడ చైనా గురించి ఇంకో 2 టాపిక్స్ ఉన్నాయండి. చైనా రీసెంట్గా యుఎస్ చైనాలో ఏది హువావే కంపెనీ, అలాగే జెట్టి అనే కంపెనీలు, 2 కంపెనీలు ఉంటాయి. ఇవి చైనాకి సంబంధించినటువంటి కంపెనీలు. ఈ కంపెనీలు నార్మల్గా యూఎస్కి సంబంధించినటువంటి యాపిల్ కావచ్చు, వివిధ సంస్థలకు సంబంధించినటువంటి వాటికి చిప్ లెవెల్ మేకింగ్ వీల్ చేస్తుంటారండి. సో ఈ వీటిని బ్లాక్ చేయడం జరిగింది. యూఎస్ చిప్ లెవెల్స్ అంటే చిప్ వివిధ రకాల వాటిని మ్యానుఫ్యాక్చరింగ్ చైనాలో జరుగుతుంది. వీటన్నిటిని ఇప్పుడు యూఎస్కి సంబంధించిన సంస్థలు కదా, వీటిని చైనా బ్యాన్ చేయడం జరిగింది. అంటే వీటిని బ్లాక్ చేశారు. ఎందుకు అనంటే నార్మల్గా ఇప్పుడు చైనా మొన్నటి నుంచి యూఎస్ వాళ్ళు ఏమని వాదిస్తున్నారండి, చైనా అనేది నార్మల్గా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఐపీఆర్ అని ఉంటుంది. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ను వాళ్ళు కాపాడట్లేదు అని అంటే ఇప్పుడు నార్మల్ ఎక్కువ యూఎస్కి సంబంధించినటువంటి కంపెనీలు కావచ్చు, వీటన్నిటి మ్యానుఫ్యాక్చరింగ్ చైనాలో జరుగుతుంది. అంటే ఏ కంపెనీలు, ఎందుకంటే చీప్ లేబర్ ఉంటారు కదా, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ తక్కువ ఉంటుంది, మ్యాన్ పవర్ తక్కువ ధరలో దొరుకుతారు, ఈజీగా వాళ్ళ ఒప్పందాలు కూడా, వాణిజ్య ఒప్పందాలు కూడా చాలా సులభంగా ఉన్నాయని అప్పుడు చేశారు. ఏదైతే కోవిడ్-19 నేపథ్యంలో అలాగే చైనా యొక్క దూకుడు పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఇది బ్లాక్ చేయడం జరిగింది. సో ఇది కూడా ఒకసారి గమనించండి. హువావే 5G ట్రయల్స్ కూడా మన ఇండియాలో చేస్తుంది. అంటే వివిధ దేశాల్లో ఉన్నాయి, అవి కూడా ఇండియా తప్పుకుంది. అలాగే బ్రిటన్లో హువావే కూడా 5G ట్రయల్స్ చేస్తుంది, దాన్ని కూడా బ్రిటన్ రద్దు చేసింది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇది చైనా గురించి. అలాగే నిన్న మనం ఒక ప్రోగ్రామ్ చూసాం, పాసెక్స్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. పాసెక్స్ ప్రోగ్రామ్ కూడా ఇక్కడ ఎందుకు, నేను ఇందాక భూటాన్ది రక్షణ గురించి చెప్పాను. ఇప్పుడు ఏంటి అని అంటే పాసెక్స్ అనే ఎక్సర్సైజ్ నిన్న మనం చెప్పుకున్నాం. ఏంటి అంటే ఇది యూఎస్కు ఇండియాకు మధ్యలో ఒక బైలేటరల్ ఎక్సర్సైజ్. దీంట్లో యుఎస్ఎస్ నోమిడ్జ్ అంటే అతిపెద్ద ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ అనేది పాల్గొందని చెప్పాను. సో ఈ పాసెక్స్ నిన్న చెప్పినప్పుడు నేను మర్చిపోయాను. ఏంటి అని అంటే దీన్ని పెట్టడానికి గల ముఖ్య కారణం, ఇప్పుడు చైనా ఉంది కదండి, చైనా ఎక్కడ అంటే తైవాన్ కావచ్చు, అలాగే వియత్నాం, అలాగే హాంకాంగ్, అలాగే ఇండోనేషియా, ఇలా వివిధ ఫిలిప్పైన్స్, చైనా పక్కన ఉన్నటువంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ చైనా తన గుప్పిట్లో పెట్టుకొని, సౌత్ చైనా సీ ఉంది కదా, ఆ సీలో అంటే దక్షిణ చైనా సముద్రంలో చైనా తన గుత్తాధిపత్యాన్ని చేపట్టి అందులో ఉన్నటువంటి దీవులు ఏవైతే ఉన్నాయో వాటిని మొత్తంగా ఆక్యుపై చేసుకుంటూ వాళ్ళ యొక్క హక్కుల్ని కాలరాస్తూ తన ఆధిపత్య ధోరణిని చేస్తుంది. సో దీన్ని అడ్డుకట్ట వేసేందుకే చెప్పాను కదా, అండమాన్ నికోబార్ దగ్గర మలక్కా స్ట్రీట్ దగ్గర ఈ ప్రోగ్రాం జరిగింది. మలక్కా స్ట్రీట్ ఇండోనేషియా, నార్మల్గా సింగపూర్ ఇక్కడ ఉంటుంది కదండి, మలేషియా, సింగపూర్, ఇండోనేషియా ఈ బార్డర్లో ఉంటుంది కదండి ఈ స్ట్రీట్. ఏవైతే ఇక్కడ ఉన్నాయో ఈ స్టేట్స్ ఉంటాయి కదా, ఏషియన్ కంట్రీస్, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్. సో వాటిని రక్షణ ఇచ్చేందుకు, అలాగే ఇండియన్ ఓషియన్ రీజియన్లో, ఐఓఆర్ అని రాశాను, ఇండియన్ ఓషియన్ రీజియన్లో చైనా యొక్క ఆధిపత్యాన్ని తగ్గించేందుకు, ఈ దేశాలకు రక్షణగా ఉండేందుకు, వీటి వాణిజ్య హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడేందుకే ఈ పాసెక్స్ ఎక్సర్సైజ్ చేశారు. అందులో దృష్టిగానే చైనా యొక్క ఆధిపత్యాన్ని తగ్గించేందుకే యుఎస్ ఈ చిప్ లెవెల్ మేకింగ్ కావచ్చు, వివిధ రకాల వాటిపై బ్లాకింగ్ చేయడం జరిగింది. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఇది కొంచెం ఇంపార్టెంట్. అలాగే ఇంకొకటి ఏంటి అని అంటే డీడీటీ అండి. నార్మల్గా డీడీటీ మనకు తెలుసు కదా, మలేరియా కోసం ఒకటి యూజ్ చేస్తారు దీన్ని, డైఫినైల్ ఇది ఉంటుంది డీడీటీ. ఈ డీడీటీని నార్మల్గా ఇండియాలో ఏంటి అని అంటే HIL ఇండియా లిమిటెడ్ వాళ్ళు దీన్ని తయారు చేస్తారు. ఇది ఇండియాలో యాజ్ వెల్ యాజ్ ప్రపంచంలో ఒక పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. అంటే ఇది దీనికి ప్రసిద్ధి అనమాట. ఎక్కువ సంఖ్యలో ఈ డీడీటీని ఉత్పత్తి చేసేది ఉంటాయి. అంటే మలేరియాకు మందుగా దీన్ని వాడతారు డీడీటీని. సో ఇప్పుడు దీని ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే ఈ డీడీటీని దాదాపు ఎంత అంటే 20.6 మెట్రిక్ టన్స్ అండి, 20.6 మెట్రిక్ టన్స్ ఈ డీడీటీ అంటే ఫెర్టిలైజర్ను సౌత్ ఆఫ్రికాకు సరఫరా చేసేందుకు మన భారత ప్రభుత్వం ఒప్పుకుందండి. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఈ డీడీటీ మలేరియాకి సంబంధించినటువంటి ఇది ఏదైతే ఉందో దీన్ని సౌత్ ఆఫ్రికాకు దాదాపు 20.6 మెట్రిక్ టన్స్ని సరఫరా చేసేందుకు భారత ప్రభుత్వం ఒప్పుకుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే దీంట్లో ఇంకోటి ఏంటంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2021 లోపు జింబాబ్వే అలాగే జాంబియా ఈ 2 దేశాలకు కూడా ఇదే డీడీటీని సరఫరా చేస్తామని కూడా భారత ప్రభుత్వం చెప్పడం జరిగిందండి. ఇది కూడా ఒకసారి గమనించండి. సో ఇది దీని గురించి. అలాగే ఇంకొక లాస్ట్ టాపిక్ అండి ఈరోజు. లాస్ట్ టాపిక్ ఏంటి అంటే సౌత్ కొరియా రీసెంట్గా నార్మల్గా ఒకటి
శాటిలైట్ను వీళ్ళు పంపించడం జరిగిందండి. అనాసిస్, ఈ శాటిలైట్ అనాసిస్ 2 ఇది ఎక్కడి నుంచి అంటే స్పేస్ ఎక్స్ నుంచి దీన్ని పంపించడం జరిగింది. ఫాల్కన్ 9 అనే స్పేస్ స్టేషన్ నుంచి. సో ఇది వెహికల్ నుంచి, ఇది గుర్తుపెట్టుకోండి. స్పేస్ ఎక్స్ మనకు తెలుసు కానీ మొన్న న్యూస్లో నిలిచింది ప్రపంచంలో మొదటి ప్రైవేట్ అంతరిక్ష సంస్థ ఇది స్పేస్ ఎక్స్. ఇది యుఎస్లో ఉంది. దీని యొక్క ప్రెసిడెంట్ ఎలన్ మాస్క్, అది మనకు తెలిసిన విషయమే. ఫాల్కన్ 9 అనే వాహక లాంచింగ్ వెహికల్ ఉంటుంది కదా, ఫాల్కన్ 9. దీని ద్వారా అనాసిస్ అంటే ఏంటి అంటే ఎయిర్ ఫోర్స్, ఎయిర్, నేవీ, ఆర్మీ ఈ 3 సంస్థలకు సంబంధించినటువంటి నావీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్కి సంబంధించినటువంటి ఒక శాటిలైట్ అండి. ఎయిర్, నేవీ, ఆర్మీ శాటిలైట్ ఇన్ఫో సిస్టమ్ అంటే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేది దీని ఫుల్ ఫామ్, గుర్తుపెట్టుకోండి. అనాసిస్ ఇది ఒక ఫస్ట్ శాటిలైట్. ఎందుకు అంటే ఇప్పుడు కొరియా లాంచ్ చేస్తున్నటువంటి ఫస్ట్ మిలిటరీ కమ్యూనికేషన్ శాటిలైట్. ఆ శాటిలైట్ ఏంటి అని అంటే అనాసిస్. ఇది ఎవరి సహాయంతో చేస్తున్నారు? అనాసిస్ 2 అనేది వీళ్ళు ఈ స్పేస్ ఎక్స్ అనే ప్రైవేట్ సంస్థ ఉంది కదా అమెరికాలో, ఈ అమెరికాలో ఉన్నటువంటి స్పేస్ ఎక్స్ సంస్థ యొక్క వాహక నౌక అయినటువంటి ఫాల్కన్ 9తో ఈ శాటిలైట్ను పంపిస్తున్నారు సౌత్ కొరియా. నిన్న మనం చూసాం హోప్ ప్రోబ్ మిషన్ ఎవరిదండి? యుఏది. ఇది ఎక్కడి నుంచి? జపాన్ నుంచి వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు సౌత్ కొరియా వాళ్ళు స్పేస్ ఎక్స్ సహాయంతో దీన్ని లాంచ్ చేయబోతున్నారు. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇది దీని గురించి ఇది ఏంటంటే ఎయిర్ ఫోర్సు, నేవీ, ఆర్మీ సంబంధించినటువంటి కమ్యూనికేషన్ శాటిలైట్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది దీని గురించి అండి. ఈరోజు మనం టాపిక్స్ ఏమేమి చూసామండి? నార్మల్గా యూఎన్కి సంబంధించినటువంటి 3 ప్రోగ్రామ్స్ చూసాం. ఏంటి అని అంటే యూనిసెఫ్ అంటే భారత ప్రభుత్వం యూనిసెఫ్తో కలిసి యువ అనే ప్రోగ్రామ్, అలాగే యుఎన్ వాళ్ళు గ్లోబల్ హంగర్ ఇండెక్స్ను 2030 లోపు తగ్గించలేం అని చెప్పారు. అలాగే దాని గురించి చూసినాం. గ్లోబల్ ఫండ్ అనే ప్రోగ్రామ్ గురించి దాని గురించి మాట్లాడినాం. అనాసిస్ 2 సౌత్ కొరియా ఒక ఫస్ట్ మిలిటరీ శాటిలైట్ అని లాంచ్ చేయబోతుంది. సో అదేంటో డిస్కస్ చేసినాం. చైనా భూటాన్తో టెరిటోరియల్ దాని ప్రాసెస్ పెట్టింది స్వాప్ చేసేందుకు. సో అదేంటో ఇలా చాలా ప్రోగ్రామ్స్ గురించి మనం డిస్కస్ చేసినాం. మా కంటెంట్ కనుక మీకు నచ్చితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గుర్తుపెట్టుకోండి మన ఛానల్ పేరు సుధీర్ ఎక్సలెన్స్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.